ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు KGN టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడని ఒక వండర్ఫుల్ అప్లికేషన్ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ని యూజ్ చేసి మీకు సంబంధించిన వాట్సాప్ స్టేటస్ వీడియోస్ని చిన్న వీడియోస్ని చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి, ఆ అప్లికేషన్ ఏంది, ఆ అప్లికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి క్విక్ అన్నమాట. ఇది చూడండి, నేను డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ క్విక్ అనే అప్లికేషన్ ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు సంబంధించిన స్టేటస్ వీడియోస్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కింద మీకు ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది. ఇంతకు ముందు నేను ఒక వీడియో కూడా క్రియేట్ చేయడం జరిగింది. అది చూడండి, ప్రజెంట్ మీకు ఏ విధంగా స్టేటస్ వీడియోస్ ని క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సింపుల్ గా ఇక్కడ ప్లస్ ఐకాన్ చూడండి, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయగానే మీకు సంబంధించిన గ్యాలరీ ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫొటోస్ ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు డన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దానిపైన మీరు ట్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏదో ఒక టైటిల్ ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మనం వచ్చేసి KGN టెక్నికల్ అని ఇచ్చేసాను నేను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకు సంబంధించిన స్టేటస్ అనేది క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, నేను వాల్యూమ్ని కంప్లీట్గా ఆఫ్ అనేది చేశాను. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా అంటే చాలా బ్యూటిఫుల్గా దీంట్లో మనకు సంబంధించిన స్టేటస్ వీడియోస్ క్రియేట్ అయ్యి వచ్చేసాయి అన్నమాట. ఇది చూడండి, ఇది ఒకటే కాదు, దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనకు రకరకాల దీంట్లో స్టైలిష్గా ఉంటాయి అన్నమాట. సింపుల్గా ఇక్కడ మింగిల్ కావాలనుకుంటే మింగిల్, అదేవిధంగా ట్రేడర్ కావాలనుకుంటే ట్రేడర్, అదేవిధంగా దీంట్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది చాలా అద్భుతం అసలు. చూడండి, వావ్, సూపర్ ఎఫెక్ట్స్ తో మనకు సంబంధించిన స్టేటస్ వీడియో ఆన్ ది స్పాట్ లో క్రియేట్ కావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మీ యొక్క టైం డ్యూరేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు నచ్చింది ముందుగా మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఈ ఎఫెక్ట్ చూడండి ఒకసారి, మీరు ఏ విధంగా ఉందో అనేది చాలా అద్భుతమైన ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు దీంట్లో. అంతేకాకుండా దీంట్లో మీరు చూసుకున్నట్లయితే కింద మీకు సంబంధించిన సౌండ్ని కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా కూడా చూపిస్తాను చూడండి. ఎందుకంటే మనకు సంబంధించిన మ్యూజిక్ ఉంటేనే మన యొక్క స్టేటస్ అనేది మనకు సూపర్గా కనిపిస్తుంది. కాబట్టి కింద మీకు మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ కనిపిస్తుంటుంది, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేసి మ్యూజిక్ లైబ్రరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మై మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఏదో ఒక మ్యూజిక్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నాకు సంబంధించిన నేను ఏదో ఒక ఫ్రీ మ్యూజిక్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మ్యూజిక్ మనకు ఆటోమేటిక్గా యాడ్ అనేది కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఆ మ్యూజిక్ మనకు ప్లే అవుతూ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన టెక్స్ట్ని మధ్యలో కావాలనుకుంటే మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. అది ఏ టెక్స్ట్ అయినా పర్లేదు. సింపుల్గా ఇక్కడ చూడండి, ఆ ప్లేస్లోనే ఆ టెక్స్ట్ మనకు యాడ్ అనేది కావడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో మీరు కావాలనుకుంటే వీటిని రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఏ స్టైల్లో మీకు రొటేట్ కావాలనుకుంటే ఆ స్టైల్లో మీరు రొటేట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మీ యొక్క డ్యూరేషన్ని ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మీరు పెంచుకోవచ్చు. అంతేకాకుండా కింద మీకు ఒక ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీ యొక్క ఫొటోస్ని ఎలాంటి ఫిల్టర్స్ కావాలనుకుంటే అలాంటి ఫిల్టర్స్ ని మీరు ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. వన్స్ ఫుల్గా క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్ గా డన్ ఆప్షన్ ట్యాప్ చేసి కింద మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన స్టేటస్ వీడియో క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మీకు సేవ్ అనేది కావడం జరుగుతుంది. వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు, లేదా మీ యొక్క వాట్సాప్ స్టేటస్ గా కూడా మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు ఈ అప్లికేషన్ సూపర్ గా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ వీడియోస్ని క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.